హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, కాబట్టి వరలక్ష్మి వ్రతం కోసం నేను చూపించే పూజ ఐటమ్స్ అండ్ డెకోర్ ఐటమ్స్ మీషో నుండి తీసుకున్నాను. అవి ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఇప్పుడు చూపిస్తాను. వాటి క్వాలిటీ అండ్ ప్రైస్ నేను అన్ని మెన్షన్ చేస్తాను. లింక్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఏనుగులను చూడండి. అమ్మవారికి ఏనుగులు అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను ఇవి చూపిస్తున్నాను. ఇవి చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అలాగే బ్రాస్ వచ్చింది మెటీరియల్, వెయిట్ కూడా బాగానే ఉంది. వీటి ప్రైస్ వచ్చేసి 246 అయ్యింది. వీటికి పెట్టే ప్రైస్కి ఇవి వర్త్ అనే నాకు అనిపించింది. ఇంకా సెకండ్ వచ్చేసి ఇవి సిల్వర్ కోటింగ్తో వచ్చిన దియాస్ అండి. ఇవి రెండు గంటలు వచ్చాయి ఒక్కొక్క దానికి. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఇది పీకాక్ డిజైన్ వచ్చింది. ఇది కొన్ని చూసారు కదా, ఇక్కడ రెండు గంటలు ఇలా వచ్చాయి. అలాగే ఇది మెటీరియల్ వచ్చి మెటల్ వచ్చింది. ఇది బ్రాస్ కాదు, సిల్వర్ కోటింగ్ ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 373 అయ్యింది. ఇది కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంది, బాగానే ఉంది, కానీ ఇది వాష్ చేస్తే ఆ కోటింగ్ పోతుందేమో అనిపించింది. ఇంకా చూసుకోండి కొనే ముందు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాయినం కోసం తీసుకునే బ్లౌజ్ పీసెస్ అండి. ఇవి ప్యాక్ ఆఫ్ 10 వచ్చాయి. చూడండి 10 కలర్స్ వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి ఇవి చూడడానికి. నాకైతే చాలా వర్త్ అనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి 236 అనమాట. కానీ ఇవేంటంటే మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది, అంటే గుచ్చుకున్నట్టు అలా లేవు. ఈ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 80 పాయింట్స్ ఇచ్చారు. ఈ 1 మీటర్ పీసెస్ కాదు, ఇవి బాగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఉర్లీ బౌల్ విత్ లోటస్ దియాస్ చూసారు కదండి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి డెకోర్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతాయి. మంచి లుక్ వస్తుంది పూజలో. దీని ప్రైస్ వచ్చేసి 347 అండి. ఇది ఫిక్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా ఈ బౌల్ పెట్టి ఈ రాడ్తో ఫిక్స్ చేసుకోవడమే. ఇవి కూడా బాగున్నాయి. వీటి హైట్ అండ్ లెంత్ రెండు 10 ఇంచెస్ ఇచ్చారు. ఎవరికైనా నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇంక నెక్స్ట్ చూపించే ఐటమ్ అమ్మవారి లెగ్స్ అండ్ హ్యాండ్స్ అండి. ఇవైతే ఫ్యాబ్రిక్వి, ఇవి ప్లాస్టిక్ కాదు, మనం ఎలా ఉంచితే అలాగే వంగుతాయి. ఈ మధ్య పూజని చాలా బాగా చేసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇవి బాగా యూజ్ అవుతుంటాయి. ఇవైతే మాత్రం స్టాక్ రాగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి, అంత డిమాండ్ పెరిగిపోయింది వీటికి. వీటి ప్రైస్ వచ్చేసి 635 అండి. ఇంకో 2-3 సెల్లర్స్ దగ్గర చూశాను, ఇంకా అయితే 800+ ఉండేది. ఎందుకు ఎంత డిమాండో నాకైతే అర్థం కావట్లేదు వీటికి. ఇంక ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే అసలు ఏమొచ్చిందో, నేనేం ఆర్డర్ చేశానో కూడా అర్థం కాలేదు. అసలు నేనేమనుకున్నానంటే, అమ్మవారికి శారీ అది డ్రైప్ చేస్తారు కదండి, దాని గురించి స్టాండ్ లాగా ఇది వస్తుంది, దానిపైన కలసం అది పెట్టుకుంటారు కదా, అది అనుకున్నాను అది ఫోటో చూడగానే. కాకపోతే ఇది చాలా చిన్నది వచ్చింది. అక్కడ మెన్షన్ చేశారు ఇది 10 సెంటీమీటర్స్ అని, కానీ నేను అప్పుడు చూసుకోలేదు. అసలు ఇది రాగానే నేను షాక్ అయ్యాను, ఇంత చిన్నది వస్తే. ఇది యాక్చువల్గా ఎలా ఇచ్చారంటే, శివాలయంలో ఉంటుంది కదండి లింగం పైన ఒక కలశం లాగా, అలా వాటర్ అలా డ్రాప్స్ ఫాలో అవుతుంటాయి, అలా ఇచ్చారు. కాకపోతే నేను అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. సర్లేండి, వదిలేయండి. కానీ దీని క్వాలిటీ బాగుంది. ఎవరైనా లింగం కోసం అయితే తీసుకుంటే తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 311 అండి. నేను తీసుకునేటప్పుడు 246 అలా ఉండేది, ఇప్పుడు ప్రైస్ కొంచెం పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ అష్టలక్ష్మీదేవి సెట్ అండి. ఇది ఇలా కోలం ముగ్గులో వచ్చింది కదా, దీనికి ఇలా లక్ష్మీదేవిని ఇలా ఫిక్స్ చేసుకోవడమే. ఇది కార్డ్బోర్డ్ మీద వస్తుంది అనుకున్నాను, కానీ ఇది ప్లైవుడ్ ఇచ్చారు, కాబట్టి మనం ఎంత యూజ్ చేసుకున్నా కూడా ఏం అవ్వదు, వాష్ చేసినా కూడా వెంటనే పోదు. దీని ప్రైస్ వచ్చి 370 రూపీస్ అండి. ఇవి ఎవరైనా కొనాలనుకుంటే కొంచెం తొందరగా కొనుక్కోండి, ఎందుకంటే ఇవి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి డెకోర్ పర్పస్ తీసుకున్నానండి. డెకరేషన్ లో ఇవి సైడ్ కి కానీ పెడుతుంటే ఈ మధ్య ఆ డెకరేషన్ ఎంత హైలైట్ అవుతుందంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది. ఇవి ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఈ రాడ్కి ఇలా ఫిక్స్ చేసుకోవడమే, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. ఇలా ఫోటోలో చూపించినట్టు దియాస్ పెట్టుకున్నా లేదా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నా ఏం చేసినా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 277 అండి. మెటీరియల్ వచ్చి మెటల్ వచ్చింది, బ్రాస్ కాదు ఇది. ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే చాలా మందికి ఫేవరెట్. ఇప్పుడు వరలక్ష్మి పూజనే కాదు, నార్మల్గా అయినా సరే ఎంట్రన్స్ దగ్గర మెయిన్ ద్వారం దగ్గర పెట్టించుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు కదా, ఇదేనండి. ఈ ధాన్యతో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా ప్రైస్ డ్రాప్ అయ్యిందండి. అప్పుడు 500+ అలా ఉండేది, ఇప్పుడు 270 రూపీస్ అయ్యింది. ఇది ఇంటికి కట్టగానే ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. కాకపోతే ఇది ఒరిజినల్ రైస్ కదా, ఆర్టిఫిషియల్ కాదు, కొంచెం రాలుతుంది, అది చూసుకోండి. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీసు. ఇది నార్మల్ బ్లౌజ్ పీసే, కాకపోతే దీని మీద లక్ష్మీదేవి ఇలా ప్రింటింగ్ వచ్చింది. చాలా కలగా ఉంది కదండి. నార్మల్గా అయితే కలసం పైకి లక్ష్మీదేవి ఫేస్ని కడుతుంటారు కదండి కొబ్బరికాయకి, అలా కాకుండా ఈ బ్లౌజ్ పీస్ పెట్టేసినా సరే ఫేస్ పెట్టినట్టే అనిపిస్తుంటుంది.
వీటి ప్రైస్ వచ్చేసి 156 రూపీస్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి 2x2 వచ్చిందండి. నేను ఇప్పుడు చూపించే ప్రైసెస్ అన్నీ కూడాను నేను కొన్నప్పుడు ప్రైస్లు అండి. మళ్ళీ ఇప్పుడు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఇప్పుడు వచ్చేసి వాయినం ఇవ్వడం కోసం ఉపయోగించే పసుపు కుంకుమ బాటిల్స్ అండి. ఇవైతే ప్యాక్ ఆఫ్ 11 వచ్చాయి. అంటే 11 మెంబర్స్కి మనం ఇవ్వచ్చు వీటితో. ఇవైతే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయండి. పసుపు కుంకుమ అలాగే యావ్ ఒకటి ఇచ్చారు కదండి. చూడండి ఇవైతే గ్లాస్ బాటిల్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి. ఇవైతే 221 రూపీస్ అండి. నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అండి. లక్ష్మీదేవికి ఇష్టమైన లోటస్. అసలు ఈ ఫ్లవర్ అయితే ఎంత రియలిస్టిక్గా ఉందంటే అసలు చూడడానికి నిజంగా అసలు నమ్మమేమో ఇది ఆర్టిఫిషియల్ అంటే అంత బాగుంది. అలాగే దీని ఫ్లవర్ అనే కాదు లీఫ్ కూడా రియలిస్టిక్గానే ఉంది. ఇది డెకర్ పర్పస్ అయితే ఎంత బాగుంటుందంటే పూజ పక్కన పెట్టేటప్పుడు. వీటి ప్రైస్ వచ్చేసి 348 రూపీస్ అండి. ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఆర్టిఫిషియల్ మామిడి ఆకులు అండి, డెకర్ పర్పస్. ఇప్పుడు మామిడి పళ్ళైనా దొరుకుతున్నాయి కానీ ఆకులు దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఇవి డెకర్ పర్పస్ యూజ్ అవుతాయని తీసుకున్నాను. ఇవి 20 పీసెస్ 74 రూపీస్ వచ్చాయి. ఇవి ప్లాస్టిక్ అండి. ఇవి డెకరేషన్ పర్పస్ తీసుకున్నానండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఆర్చ్ ఇది. ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి. ఇవి కూడా చాలా రియలిస్టిక్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తుంటాయి, రోజ్ ఫ్లవర్స్ లానే. ప్రైస్ వచ్చేసి 755 రూపీస్ అండి. ఇది కూడా బాగానే ఉంది, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వీటికి బ్యాక్ సైడ్ 2-in-1 టేప్ ఇచ్చారండి. అలాగే మనం పిన్స్ తో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి ఇవి ఫ్లవర్స్ అండి. 108 ఫ్లవర్స్ వస్తుంటాయి కదా, ఇవి గోల్డ్ కలర్ లో ఉంటాయి. అలాగే సిల్వర్ కలర్ కూడా ఉన్నాయి. ఇవి మెటల్ వచ్చాయండి. వీటి ప్రైస్ వచ్చేసి 321 రూపీస్ అండి. ఇవి 108 ఉంటాయి. అరటి చెట్టు లేకుండా పూజ కంప్లీట్ ఎలా అవుతుందండి, అందుకనే నేను ఇవి కూడా తీసుకున్నాను. చూడండి ఇవి చాలా నేచురల్ గా కనిపిస్తున్నాయి కదా. ఇవి నేను సింగిల్ గా 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి 175 రూపీస్ అయ్యింది. చూడడానికి చాలా నేచురల్ గా ఉన్నాయి కదండి. లాస్ట్ వన్ వచ్చేసి బనానా లీఫ్ పూజ బ్యాక్ డ్రాప్ అండి. వీటికి సంబంధించిన డెకరేషన్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు. కనుక వీడియో నచ్చిందంటే నాకు ఒక్క లైక్ ఇవ్వండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్స్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.